ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్ వరుస ఎదురు దెబ్బలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ పరిస్థితికి వైసీపీకి పట్టిన వాస్తు దోషమే కారణమని జగన్ రాజగురుగా కొలిచే స్వరూపానంద హైదరాబాద్ నుంచి వచ్చిన వాస్తు పండితులు చెప్పారట. దాంతో ఎప్పుడూ లేనిది జగన్ సడన్ గా వాస్తుపై పడ్డారు. ప్రతికూల పరిస్థితులకు వాస్తే కారణమని భావిస్తున్న జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో వాస్తు మార్పులు చేయిస్తూ ఉండటం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఊహించని విధంగా అధికారం కోల్పోవడం, వరుసగా ఎదురవుతున్న ఇబ్బందులు, తిరుపతి లడ్డూ వ్యవహారం, కీలక నేతలు పార్టీ వీడడం, కుటుంబంలో ఆస్తి వివాదాలు వంటి వాటితో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరోవైపు అక్రమాస్తుల కేసులో జాప్యంపై సుప్రీంకోర్టు సీరియస్గా ఉంది. దాంతో ఏ వైపు నుంచి ఏ ఉపద్రవం వస్తుందో అని జగన్ అలజడి చెందుతున్నారట. దాంతో ఆయన విశాఖ శారదా పీఠాధిపతి తన రాచగురువు స్వరూపానందను ఆశ్రయించారట. జగన్ తాడేపల్లిలో ఎంతో మోజుపడి ప్యాలెస్ను నిర్మించుకున్నారు. 2018లో తాడేపల్లిలో 3 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతమైన కోట నిర్మించుకుని అందులోకి షిఫ్ట్ అయ్యారు. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన దగ్గర నుంచి తాడేపల్లి ప్యాలెస్ని క్యాంప్ ఆఫీస్గా మార్చుకుని అక్కడే సీఎంఓ నిర్వహించి రాజకీయ ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ రాజకీయంగా, కుటుంబపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో ఓటమి ఎఫెక్ట్, నేతల ఫిరాయింపులు, అరెస్టులు, కేసులతో వైసీపీ క్యాడర్ బలహీనంగా మారింది. మరోవైపు కుటుంబ పరంగా చెల్లెళ్లు, తల్లితో ఆస్తి వివాదాలు వెలుగు చూస్తున్నాయి. ఇక జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వీటన్నింటికీ వాస్తు దోషాలే కారణమని జగన్ కు వాస్తు పండితులు చెప్పారట. వాస్తు దోషాలకు సంబంధించి ఆయన తన రాజకీయ గురువు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందని సలహా అడిగినట్టు సమాచారం. ఇన్నాళ్లు వాస్తు దోషాన్ని పట్టించుకొని జగన్ ఇప్పుడు సీరియస్గా తీసుకున్నారని సమాచారం. వాస్తుపరంగా ఇంటికి ఉన్న దోషాల్ని తొలగించే పనిలో పడ్డారిప్పుడు. ఇటీవలే ఇంటికి దక్షిణ దిశలో ఉన్న కంచెను తొలగించారు. ఇప్పుడు తాజాగా ఇంటికి తూర్పు, ఈశాన్యం వైపు ఉన్న కంచెను తొలగించారు. తూర్పు, ఈశాన్యం మూసివేయడం మంచిది కాదని వాస్తు పండితులు చెప్పడంతో ఈ మార్పులు చేస్తున్నారట. ఇంటి లోపల కూడా గతంలో చేసిన మార్పుల్ని తొలగిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక కంచె ఏర్పాటుతో పాటు భద్రత పేరుతో ఆ ప్యాలెస్లలో చాలా మార్పులు చేశారు. ఆ మార్పుల వల్లే జగన్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని వాస్తు పండితులు చెప్పారట. జగన్ పాదయాత్ర నాటి నుంచి స్వరూపానంద సూచనలకు అనుగుణంగా నడుచుకుంటూ సెంటిమెంట్లు ఫాలో అవుతున్నారు. జనవరిలో జిల్లా పర్యటనలు అంటూ మరో పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నానంటున్న జగన్ మరోసారి ప్రజల్లోకి రావడానికి సిద్ధమవుతున్నారు. సంక్రాంతి తర్వాత జనవరి 3వ వారం నుంచి జిల్లాల పర్యటనలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ వాస్తు మార్పులు చేయిస్తున్నారట. మరి ఈ వాస్తు మార్పులు జగన్కి ఎంతవరకు కలిసొస్తాయో చూడాలి.